Hello everyone, welcome back to our channel TS MSET TG EAP Set 2024 సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్ యొక్క అడ్మిషన్ గైడ్ లైన్స్ టు క్యాండిడేట్స్ అనే యొక్క పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలన్నమాట. మరి యొక్క స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా అవుతుందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే మీకు ఖచ్చితంగా యొక్క స్పాట్ అడ్మిషన్ లో సీట్ కావాలనుకున్న స్టూడెంట్స్ అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగైతే చెప్పే ప్రతి ఒక్క పని కూడా మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుందని కూడా కంప్లీట్ డిస్కస్ చేద్దాం. మీ నుంచి కోరుకున్నది ఒకటే గైస్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. దీనివల్ల మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే వీలైతే ఉంటుంది. అదేవిధంగా ఇంకెవరైనా కొత్త విద్యార్థులు ఉంటే వెంటనే ఒక వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము. ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. స్పాట్ అడ్మిషన్ సంబంధించిన ఇక్కడ చూపిస్తూ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ యొక్క స్పాట్ అడ్మిషన్ యొక్క ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాము. ఇక్కడ చూడండి, మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే మీకు పాయింట్ చూపిస్తాను, క్లారిటీ పాయింట్ చూపిస్తాను చూడండి. ఇంటర్నల్ స్లైడింగ్ అలాట్మెంట్ విల్ బి ఫిల్డ్ బై ద ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ టు బి హెల్డ్ ఎట్ ది రెస్పెక్టివ్ కాలేజెస్ అనమాట. ఓకే, కాలేజ్ మనకి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ నడుస్తూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ది క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ వెళ్ళాలి ప్రిన్సిపల్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. మీరు స్పాట్ అడ్మిషన్ తీసుకోవడానికి ప్రిన్సిపల్ దగ్గరికి ఏమైతే కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి అయితే ఇవ్వడం జరిగింది. ది డీటెయిల్స్ ఆఫ్ ది కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అలాట్మెంట్స్ అండ్ వేకెన్సీ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ అనమాట. ఇక స్పాట్ అడ్మిషన్ సంబంధించి మరి ఏ కాలేజ్ ఎన్ని సీట్లు ఉన్నాయి, బ్రాంచ్ వైజ్ గా కావచ్చు, అదేవిధంగా కాలేజ్ వైజ్ గా కావచ్చు, అదేవిధంగా కేటగిరీ వైజ్ గా కావచ్చు, ఇక్కడ వెబ్సైట్ లో ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఏదైతే చూడండి, క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్ అనమాట. ఖచ్చితంగా స్టూడెంట్ దగ్గర అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ కి ఇక్కడ మేము అలౌ చేయమని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, candidate shall be present in person with the all original certificate for spot admission verification. After due verification, the original certificate shall be returned back to the candidates. Okay, అదే విధంగా the candidate has to announce a set of xerox copies of certificates and original transfer certificate TC at college అన్నమాట. ఖచ్చితంగా మీరు తీసుకునే సర్టిఫికేట్ తో పాటు ఖచ్చితంగా ఏదైతే సెట్ ఆఫ్ జిరాక్స్ అవి తీసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి యొక్క సర్టిఫికేట్స్ ఏవి ఉన్నాయని కూడా కింద మనం మెన్షన్ చేయడం జరిగింది. ఏమేమి తీసుకోవాలనో అవి కూడా కంటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా మరి ఫీ రీంబర్స్మెంట్ వస్తుందా రాదని మీకు చాలా డౌట్ ఉంది. ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫీ రీంబర్స్మెంట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ది క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ అనమాట. ఎవరైతే యొక్క స్పాట్ అడ్మిషన్ లో మనం జాయిన్ అవుతాం కదా, మీకైతే ఫీ రీంబర్స్మెంట్ అయితే రాదనమాట. కాలేజ్కి ఫిక్స్డ్ ఫీజు ఎంత ఉంటుందో అంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది మనము. ఓకే, అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ అనమాట. మరి యొక్క షెడ్యూల్ ఏ విధంగా చూడండి. ఇక్కడ ఈ రోజు వచ్చేసి అయితే మనకి ఏదైతే ఆఫ్టర్ సెంట్రలైజ్ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఎన్ని సీట్లు వేకెన్సీ ఉన్నామో ఇక్కడ ఆల్రెడీ వెబ్సైట్ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏదైతే ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ బై ది కాలేజెస్ అనమాట. మరి ఏ కాలేజ్ ఎన్ని సీట్లు ఉన్నాయని కూడా నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఏంటంటే న్యూస్ పేపర్ అనమాట. మనకు న్యూస్ పేపర్లో కూడా రేపు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్స్ అనమాట. స్పాట్ అడ్మిషన్ ఎప్పటి వరకు ఉంటే ఇక్కడ చూడండి 30. ఓకే, ఆగస్ట్ 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు అనమాట. ఆగస్ట్ 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు అయితే ఖచ్చితంగా మరి మీకు ఇక్కడ మనకు ఆల్రెడీ వెబ్సైట్ ప్లేస్ చేస్తారు కదా, ఈ లిస్ట్ అనమాట. ఏ కాలేజ్ సీటు మిగిలిపోయాయి, మరి మీ కేటగిరీ ఏందని కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత నోట్అవుట్ చేసుకొని బుక్ పైన నోట్అవుట్ చేసుకొని మరి మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంది, ఏ బ్రాంచ్ ఇష్టం ఉందో డైరెక్ట్ గా ఇక్కడ చూడండి. ఏదైతే 30 ఓకే ఆగస్టు 13 నుంచి మనకి ఇక్కడ సెప్టెంబర్ 2 వరకు అయితే మనకి దాదాపు ఇక్కడ 4 డేస్ నడుస్తుంది కాబట్టి అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. ఆ 4 డేస్ మీరు వెళ్ళేసి అయితే వెంటనే వెళ్ళండి. ఎందుకంటే మనతో పాటు వేరే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్తే వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది కాబట్టి మీరు ముందు అడ్వాన్స్ గా వెళ్ళి అయితే అడ్మిషన్ కంప్లీట్ చేసుకోవాలి. మరి అడ్మిషన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు అమౌంట్ కట్టాలని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలిజిబుల్ క్రైటీరియా కూడా చూద్దాం. ఏ వేకెన్సీస్ ఆర్ టు బి ఫిల్డ్ ది ఫస్ట్ విత్ ది క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ టీజీ ఈఏపీ సెట్ 2024 అండ్ పాస్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ఇంటర్లో మనం పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే సీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఎంసెట్ లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ కి ఫస్ట్ మేము సీట్ ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మరి ఎంతెంత పర్సెంట్ ఉండండి చూడండి. 40% కావచ్చు. ఇట్లా మనకి ఇక్కడ
మార్క్స్ ఉన్న వారికి అయితే స్పాట్ అడ్మిషన్ ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ ది వేకెన్సీ ఆర్ స్టిల్ లెఫ్ట్ క్యాండిడేట్స్ వితౌట్ టీజీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ అండ్ పాస్ క్వాలిఫై ఎగ్జామినేషన్. అంటే వితౌట్ ఎంసెట్ తోని కూడా ఇక్కడ సీట్స్ ఇస్తాము. కానీ ఒకసారి ఎవరైతే టీజీఈఏపీ సెట్ లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు ఇచ్చిన తర్వాత స్టిల్ ఇంకేమైనా సీట్స్ మిగిలిపోయినట్లయితే ఇక్కడ ఎంసెట్ లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అదే విధంగా ఇక్కడ ఇంకోటి వచ్చేసి అయితే క్యాండిడేట్స్ బిలాంగ్ టు అదర్ స్టేట్ అనమాట. మీ ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కూడా అదర్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే స్పాట్ అడ్మిషన్ కి నాట్ ఎలిజిబుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది, చెక్అవుట్ చేసుకుని యొక్క. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫర్దర్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ hereby informed that their spot admission are subjected to the ratification by the convener TGEAP set 2024 admission in case of spot admission given to a particular candidate not ratified by the convener అన్నమాట. అంటే మీకు ఒక స్పాట్ వచ్చిన అడ్మిషన్ వచ్చిన తర్వాత కన్వీనర్ అయితే మీకు అయితే రెక్టిఫై చేసి ఈజ్ అక్యుపైడ్ ఇన్ ద కాలేజ్ ఇమీడియట్లీ అనమాట. మీ కాలేజ్లోని మీరు అన్ని కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఓకే, అదే విధంగా ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏదైతే సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూసర్ అనమాట. ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలి, ఏమేమి ప్రొడ్యూస్ చేయాలని చూడండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ కావాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది ఒరిజినల్. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ కావాలంటే స్టడీ సర్టిఫికేట్ ఈస్ నథింగ్ బట్ మీ యొక్క బోనఫైడ్స్ అనమాట. అదేవిధంగా టీజీఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ అనమాట, మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అప్లికేబుల్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ ఇంకో డౌట్ రావచ్చు, అన్న మాకు ఇక్కడ ఎంసెట్ మేము క్వాలిఫై కాలేం కదా, మరి ఎట్లా అంటే ఇక్కడ మీకు ఏదైతే క్వాలిఫై అయిన వాళ్ళు తీసుకోవాలండి ర్యాంక్ కార్డు, లేదంటే వేరే వాళ్ళంటే పర్లేదు. స్టూడెంట్ ఇంకో డౌట్ రావచ్చు, అన్న మరి స్టడీ సర్టిఫికేట్స్ అన్నారు కదా, మరి ఏవి తీసుకెళ్ళాలంటే ఇక్కడ మీకు స్కూల్ నుంచి 4th క్లాస్ నుంచి ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ వరకు అయితే ఖచ్చితంగా మీ యొక్క బోనఫైడ్స్ కావాల్సి ఉంటాయి. ఓకే, తర్వాత ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్ చూద్దాం. ది క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ది ఫాలోయింగ్ ప్రాసెసింగ్ ఫీ ఎట్ ది కాలేజ్ అనమాట. ఎప్పుడైతే మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ కట్టాల్సి ఉంటుంది యొక్క స్పాట్ అడ్మిషన్ వెళ్ళినప్పుడు టీజీఈఏపీ సెట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 1300 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా టీజీఈఏపీ సెట్ నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 2100 అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇదనమాట డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. మరి ఇక్కడ వచ్చేసి ఏదైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఒక డీటెయిల్ నోటిఫికేషన్ మీరు కూడా వెబ్సైట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఒకసారి చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకా మీ క్లారిటీ కోసం మీరు చదవండి. నేను చెప్పే విధానం కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది అర్థం కావచ్చు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మీరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ చూడండి ఒకసారి, స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ పైన అయితే చదివి స్పాట్ అడ్మిషన్ అయితే వెళ్ళండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. మనం వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది 13 నుంచి 2nd వరకు అయితే. మరి ఏ కాలేజ్ ఎన్ని సీట్లు ఉన్నాయో మనకు 28 ఈ రోజు అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది, వెబ్సైట్లో చెక్అవుట్ చేసుకోండి. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకేమైనా మీ ఫ్రెండ్స్ తెలియకపోతే వెంటనే యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అదేవిధంగా ఈ యొక్క వీడియో లింక్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.